లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. స్థానిక సంస్థల్లో వైసీపీ విజయం సాధించడంతో కూటమి బలం తగ్గినట్టేనా? ఏ తగ్గినట్టే, బి తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మళ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైనట్లు కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు ఇప్పుడు నిజమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు చేరువై తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ ఈసారి అదే మాదిరిగా మరో ప్రతిష్టాత్మక యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఈసారి యాత్ర లక్ష్యం వ్యూహంగా గతంలో కంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాలన పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ బస్సు యాత్రను జగన్ తన పాలనపై ప్రజాభిప్రాయ సేకరణగా మరియు రాబోయే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఉద్యమ సన్నాహంగా మలుచుకునే అవకాశం ఉంది. గత 5 ఏళ్లలో అమలు చేసిన నవరత్నాలు, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎంతవరకు చేరుతాయి, వాటిపై ప్రజల్లో ఉన్న సంతృప్తి స్థాయి ఎంత అనే అంశాలు ఆయన స్వయంగా తెలుసుకోవడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుంది. కేవలం సభలు, ప్రసంగాలు కాకుండా గ్రామాలు, పట్టణాల్లోని సాధారణ ప్రజలతో మమేకమై వారి జీవన విధానాల్లో తన పాలన తెచ్చిన మార్పులను కళ్ళారా చూసే ప్రయత్నం చేయవచ్చు. జగన్ బస్సు యాత్ర వ్యూహంలో ఈసారి ప్రధానంగా 2 అంశాలు కీలకంగా ఉన్నాయి. 1 సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారులను ఏకం చేయడం. 2 తమకు ఏమాత్రం మేలు లేకపోయారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు క్షేత్రస్థాయిలో గట్టి సమాధానం ఇవ్వడం. గతంలో పాదయాత్రతో ప్రజల సమస్యలను విన్న జగన్ ఈసారి నేను చేశాను, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాను అనే బలమైన సందేశాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. తన పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ఈసారి రిపోర్ట్ కార్డును ప్రజలకు ముందు ఉంచి విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగే అవకాశం ఉంది. ఈ యాత్రలో భాగంగా జగన్ అకస్మాత్తుగా ఊహించిన ఫలితాలకు వెళ్లడం, ముందుగా ప్రకటించిన విధంగా ఈ సామాన్య ప్రజలు ఇళ్లలో బస చేయడం వంటివి చేసి తమ ప్రాంత ప్రజానాయకుడి ఇమేజ్ను మరోసారి బలంగా ప్రజలు మనసులో నాటుకునేందుకు ప్రయత్నించవచ్చు. పరిపాలనాపరమైన ఆకాంక్షలు, అధికారికంగా లాంఛనాలను పక్కనబెట్టి నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు పట్టుకున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ తన పార్టీ బలాన్ని పెంచేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించవచ్చు. రాబోయే కొద్ది నెలల్లో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున జగన్ తన బస్సు యాత్రను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తారు. ఇది కేవలం రాజకీయ యాత్ర మాత్రమే కాదు, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం జగన్ స్వయంగా నడుపుతున్న పోరాట రథం అనే చెప్పాలి. ఈ యాత్ర ఫలితాలు ఏపీ రాజకీయ భవిష్యత్తును, ముఖ్యంగా అధికార పక్షం ఎన్నికల వ్యూహాన్ని చాలా వరకు ప్రభావితం చేయనున్నాయి. ఏది ఏమైనప్పటికీ జగన్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాలను సరికొత్త వేడిని, చర్చనీయాంశాన్ని తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. రానున్న రోజుల్లో ఏపీ పాలిటిక్స్లో మరింత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.